ఈ దిన వాక్య ధ్యానాంశం. దేవుని వాక్యాన్ని క్రియల్లో పెట్టే విషయంలో నిర్లక్ష్యమా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. యేసుక్రీస్తు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. కాని పేతురు మరియు మిగిలిన శిష్యులు ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా నిద్రపోయారు. యేసుక్రీస్తు ప్రార్థన చేయమని చెబితే వారు ఆయన మాటలకు విలువనిచ్చి క్రియల్లో పెట్టే ప్రయత్నం చేయలేదు. దేవుని మాటలను ఒక చెవితో విని రెండవ చెవితో వదిలివేసే నిర్లక్ష్య ధోరణిని కనపరిచి ఆత్మీయ జీవితంలో పడిపోయారు. గమనించండి, మనము దేవుని మాటలను కేవలము వినేవారముగా చదివేవారముగా ఉండకూడదు. మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టివాటిని చేయమని ఫిలిప్పీ పత్రిక 4:9. దేవుని వాక్యం సెలవిస్తున్న విధముగా మనము చదివిన గ్రహించిన దేవుని వాక్యమును క్రియలలో పెట్టేవారముగా ఉండాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితం పడిపోకుండా ముందుకు సాగగలము. నువ్వు దేవుని వాక్యాన్ని కేవలం చదవడానికి, వినడానికి, బోధించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నట్లయితే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు అన్న సత్యం మర్చిపోవద్దు. దేవుని వాక్యాన్ని క్రియల్లో పెట్టకుండా ఈ పాపిష్టి లోకములో ఆత్మీయముగా పరిశుద్ధముగా జీవించడం అసాధ్యం. దేవుని వాక్యాన్ని క్రియలలో పెట్టడం అంత సులభమేమి కాదు, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఆచరణ ద్వారా సమస్తము సాధ్యం. దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఆయన చిత్తానుసారముగా ఆయన దగ్గరగా ఆయనతో సహవాసం కలిగి జీవించడానికి పరిశుద్ధ గ్రంథం మనకు అనుగ్రహించబడింది. ఎవరో పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి ఆశీర్వదించబడుతూ ఉంటే వారిని చూస్తూ చప్పట్లు కొట్టడానికి మాత్రం కాదు. దేవుడు మనల్ని పిలిచినది ఆయన బిడ్డలు ప్రతి ఒక్కరూ వాక్యానుసారముగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజు నుంచైనా దేవుని వాక్యాన్ని ధ్యానించి క్రియల్లో పెట్టడానికి ప్రయత్నిస్తారా? గమనించండి, వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, చదివి అర్థం చేసుకున్న వాటిని క్రియల్లో పెట్టేవారముగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు ఉదయం మీరు వాక్యము చదువుతున్నప్పుడు ఆ వాక్యములో మీరు క్రియల్లో పెట్టవలసిన వాటిని నోట్ చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయండి. ఆచరణ చేస్తున్నప్పుడు మొదట్లో విఫలం చెందుతాము. ఉదాహరణకు, నువ్వు మొదటిగా హై జంప్ ప్రాక్టీస్ చేస్తున్నాం. అప్పుడు ఆ కర్ర పడుతూ ఉంటుంది, కానీ విడువక మరల ప్రయత్నిస్తే తప్పక జయిస్తావు. అదే విధముగా ఆత్మీయముగా జీవించే విషయంలో ఏ బలహీనతకైతే మీరు లొంగిపోయి మాటికి పడుతూ ఉన్నారో దానిని జయించే వరకు పట్టుదల కలిగి జయించే ప్రయత్నం చేయండి. ఉదాహరణకు, మీ చూపులు బాగుండడం లేదా? అయితే వ్యభిచారం చేయవద్దు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని యేసయ్య చెప్పిన దేవుని వాక్యాన్ని హృదయములో పెట్టుకుని పాపిష్టి చూపులను జయించడానికి ప్రయత్నం చేస్తే తప్పక విడుదల పొందుకుంటాము. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండునని మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-24 వచనాల్లో చెప్పడు. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.